సముద్రంలో జ్ఞానవాపి వద్ద నిరంతరము స్నానము చేసి విశ్వనాథుని నేను చేసేదాన్ని, నా హృదయములు 3 శివలింగములు ఏర్పడినవి, అందువల్ల నాకు మళ్ళా పునర్జన్మ గుర్తుంది. కాబట్టి ముందు నా పతిదేవుడు ఎక్కడున్నాడో పిలవండి, నాకు ఇవన్నీ ఇంకా అవసరం లేదు, ఈ రాజ్యం వద్దు, ఈ పతిదేవుడు వద్దు, ఈ బిడ్డలొద్దు, నేను తక్షణము కాశీక్షేత్రానికి చేరాలి అని అంటుంది. పాపం అలాగే భర్త గారు వచ్చారు. ఆ భర్త గారు అంటాడు, నీవు లేకుండా నా ప్రాణమన్నా ఉంటుందా ఇక్కడ, నీతో పాటు నేను వస్తాను అంటారు. ఇరువురు కాశీక్షేత్రానికి బిడ్డలకు అన్ని అప్పచెప్తారు, కాశీక్షేత్రానికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళు మళ్ళా కొన్ని రోజులు కొన్ని సేవలు చేస్తూ విశ్వనాథునితో తరిస్తుంటాడు. అప్పుడు ఒక జటలున్నటువంటి ఒక సాధు వచ్చి, అమ్మా మీ ఇరువురికి ఇప్పుడు ఒక దివ్య పురుషుడు వస్తాడు, మీ ఇరువురిని ఒక దివ్య భవ్య విమానంలో ఎక్కించుకొని పోతాడు, మీ సమయం అయిపోయింది, మీరు సిద్ధముగా ఉండండి అని చెప్తాడు. ఆయన అలా చెప్తూ ఉండగానే దివ్య భవ్యమైన విమానంలో సాక్షాత్ ఈశ్వరుడే సాకార రూపంలో వస్తాడు. వారిరువురిని అందును ఎక్కించుకుని కైలాసానికి తీసుకెళ్లి మోక్షాన్ని ఇస్తాడు. నిజంగా మనము చెప్పుకున్నాము, కాశీఖండంలో మనం ఇప్పటికీ శివశర్మ వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి అలంగనందిని వృద్ధ కాళేశ్వర్ మహాదేవ్ వాళ్ళు మోక్షాన్ని పొందారు. ఇప్పుడు ఇక్కడ ఈ కళావతి, ఈ మహేకేతు అయినటువంటి వీరు కూడా ఈ మోక్షాన్ని పొందడం చూస్తున్నాము. అంటే ఇది విన్నంత మాత్రమున ఎవరైనా దంపతులు ఉన్నట్లయితే వారందరి కూడా, అందరూ దంపతులే కాదు, ఇలా అందరం ఈశ్వరు యొక్క కృపకి పొంది అలాగే శరీరముతో ఆ సాకార స్వరూపాన్ని చూసి మనము కూడా కైలాసానికి మన పుట్టింటికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆనందాన్ని అనుభవించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్.